పులుసులు కేర్ ఆఫ్ కోనసీమ. అంటే పులుసులు పెట్టడంలో కోనసీమ వాళ్ళు నిష్ణాతులండి. ఎందుకంటే వాళ్ళు చాలా స్మార్ట్ కాబట్టి. కూర వేరేగా రసం వేరేగా పెట్టడం కన్నా రెండు కలిపి పులుసు పెట్టేస్తే బెటర్ అని. దాంట్లో ఏ మినప వడియాలో ఆవిరి వడియాలో లేకపోతే కోనసీమ స్పెషల్ బూడిద గుమ్మడికాయ వడియాలో కలుపుకుని తింటే సూపర్ ఉంటుంది. తర్వాత ఏముంది, కొంచెం పెరుగన్నం తింటే ఆ రోజు భోజనం అయిపోయినట్టేగా. అలా అని చెప్పి ఇట్టాంటి కాయగూరలతో పెట్టరు. పులుసుకి ఏది పర్ఫెక్ట్గా సరిపోతుందో వాళ్ళకే తెలుసు. అంటే బెండకాయతో పెడతారు, సూపర్ ఉంటుంది. అలా దొండకాయతో పెట్టామనుకోండి తినలేం. ఎలా అబ్బా అది అంటే అదంతే. కోనసీమలో కామన్గా చేసుకునే పులుసులు ఏంటంటే ములక్కాడ టమాటా పులుసు, వంకాయ పులుసు, ములక్కాడ టమాటా వంకాయ పులుసు, కంద పులుసు, చామదుంపల పులుసు. వాటితో పాటు ముదిరిపోయిన తోటకూర దొరికితే వాటి కాళ్లతో కూడా పులుసులు పెడతారు. అదే నేను ఇవాళ చేస్తున్నా, తోటకూర కాళ్ల పులుసు. ఇదేంటి మేకాళ్ళలో కోడి కాళ్ళలాగా కాళ్ళు ఉంటుంది అనుకోకండి. తోటకూర కాడల పులుసు అని అర్థం. మా ఊరి సైడ్ వాడుకలోకి తోటకూర కాళ్ళ పులుసు, తోటకూర కాళ్ళ పులుసు అయిపోయింది. అది యుఎస్ లో పటేల్ బ్రదర్స్ అని ఒక గ్రాసరీ స్టోర్ ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే, ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ లో మీరు చాలా సార్లు చూసేసి ఉంటారు. అక్కడికి వెళ్ళి అమరాంత్ లీవ్స్ అని వెతుక్కుంటే మీకు తోటకూర కనిపిస్తుంది. ఎందుకంటే హిందీలో తోటకూరని అమరాంత్ అంటారంట. ఏం అమరాంత్ తోటకూర తెలియదు కానీ ఇక్కడ తోటకూర అంటే పిచ్చి తోటకూర దొరుకుతుంది. అంటే ఇండియాలో రెడ్ స్టెమ్స్ తో ఉండి ఎక్కువ సీడ్స్ వచ్చేసినట్టు ఉంటుంది కదా, అదో రకంగాను అది దొరుకుతుంది. మేము మా సైడ్ పిచ్చి తోటకూర అంటాం. పిచ్చిదో పచ్చిదో అది కూడా తోటకూరలో ఒక రకమే కదా. అసలు దొరకడమే భాగ్యం అనుకుని అదే కొనుక్కుంటాం. తెచ్చుకున్న వెంటనే బాగు చేసుకుంటాను. లేతగా ఉన్నది పక్కన పెడతాను. ముదిరిపోయిన దాంతో పులుసు పెట్టి లేతగా ఉన్న దాంతో తోటకూర తాలింపు కర్రీ చేసుకుంటా. నాకు చాలా ఇష్టం అది.